డీటెయిల్స్ ఎందుకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అర్థమవుతుంది. ఇంకా తెలియలే డీటెయిల్స్ అదే ఇంకా ఇంటి దగ్గర అట్లా ఈ కేసులో ఫిర్యాదుదారుడైన రామలింగ జగ్గప్పారావు గారు పెందుర్తి వాస్తవ్యులు. ఆయనకి అనకాపల్లిలో ఒక షాపు కలదు. అది ఈ మధ్యకాలంలో ఖాళీ అవటం వలన ఆయన రిపేర్లు చేయించి రెంట్కి పెట్టారు. అయితే ఈ సంవత్సరం మే నెలలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ ఇల్లు అద్దెకి కావాలని చెప్తే ఆయన కొంత అడ్వాన్స్గా తీసుకొని వాళ్ళకి ఆ షాప్ కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత జూలై నెల 16వ తారీఖున ఆ షాప్కి పక్కనే ఒక జ్యువెలరీ షాప్ ఉన్నది. ఆ షాప్కి వీరి షాప్లోంచి గోడకి కన్నం పెట్టి ఒక థెఫ్ట్ అటెంప్ట్ జరిగింది. దానికి సంబంధించి ఆయన ఫిర్యాదు ఇస్తే అనకాపల్లి టౌన్ పోలీసు వారు మా కేసులో ఫిర్యాదుదారుని వారి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఆయన తాలూకా షాప్ని తాళం వేసి కీ కూడా ఉంచుకున్నారు. అలాగే మిమ్మల్ని ఈ కేసులో ముద్దాయి కింద చేయకుండా ఉండాలి అంటే మాకు ₹1,00,000 లంచంగా కావాలని అనకాపల్లి టౌన్ ఎస్ఐ డి ఈశ్వరరావు గారు ఆయన అడగడం జరిగింది. ఆయన బతిమాలిన తర్వాత 50,000 కింద దాన్ని డిమాండ్ని తగ్గించారు. ఆయన మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న ఉదయం వచ్చి. మేము దాని మీద దర్యాప్తు చేసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనకాపల్లి టౌన్ ఎస్ఐ డి ఈశ్వరరావు గారు వారి ఇంట్లో ₹50,000 కూడా లంచం తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. సార్ గతంలో వాళ్ళ మీద అభియోగాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా దర్యాప్తు చేస్తున్నామండి, ఏమైనా పరిశీలిస్తాం.